కొత్తగా ఎన్నికైన సర్పంచులు అభినందిద్దామని తొవ్వెమ్మటి పోతుంటే నెక్రెకల్లా అడ్డం తిరిగిర్రు సార్ బండికి. ఏందా అని చూస్తుంటే మొత్తం గులాబీ జెండాలే. సార్ అటు దిక్కుపోతున్నాడని వార్తలు వచ్చి నెక్రెకల్ లీడర్లు కార్యకర్తలు అందరూ వచ్చి ఇక్కడనే స్వాగతం పలికిర్రు. ఇక కూసుమంచి దిక్కు పోతుంటే కూడా లీడర్లంతా ముందే కలిసిర్రు. మంచి ఛాయ్ దాగి ఖమ్మం దిక్కు బయలుదేరితే మళ్ళొచ్చిర్రు. సార్ కు రోడ్డు మొత్తం వెల్కమ్ చెప్పిర్రు. వైసీపీ జెండాలు కట్టుకొని కూడా కేటీఆర్ సార్ కు స్వాగతం పలికిర్రు. ఇక మీటింగ్ షురువైందా? దంచుడు రేవంత్ సార్ ను ఊకూకి అప్పులు అంటుర్రు కదా, అగో గా అప్పుల కథ అరుచుకుంటే సభ దద్దరిల్లింది. 9.5 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 2,80,000 కోట్లు మాత్రమే అని చెప్పి నేను చెప్పడమో అజయ్ గారో నామా గారో రవిచంద్ర గారో చెప్తున్న మాట కాదు. కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాట, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్న మాట. వాళ్ళు చెప్పేదేమో 2,80,000 కోట్లు. బట్టి గారిని అడిగితే 6 లక్షల కోట్లు అంటాడు, తుమ్మలను అడిగితే 7 లక్షల కోట్లు అంటాడు, బాంబులేటిని అడిగితే 8 లక్షల కోట్లు అంటాడు, రేవంత్ రెడ్డిని అడిగితే 10 లక్షల కోట్లు అంటాడు. నోరే కదా, ఏముంది ఎటు పడితే అటు మాట్లాడచ్చు. ప్రజలు వెర్రోళ్ళు కదా, నమ్ముతారులే అనుకుంటున్నారు ఈ సన్నాసులు. కేసీఆర్ గారు అప్పు చేశారు. 2,80,000 కోట్ల అప్పు చేసిండు కేసీఆర్. చేసి ఏం చేసిండు? 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో 11 సార్లు రైతు బంధు రూపంలో వేసిన నాయకుడు కేసీఆర్. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేశారు. ఒక్కొక్క రైతుకి రైతు బీమా ఇచ్చి లక్షల మంది రైతులకి 5 లక్షల రూపాయల చొప్పున చనిపోతే ఎవరైనా నష్టపరిహారం అందించారు కేసీఆర్ గారు. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేశారు. 9.5 ఏళ్ళు ఒక్క ఉచిత కరెంటు కోసమే వ్యవసాయానికి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం రైతన్నల కోసం. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేశారు. 2 దఫాలుగా 1,00,000 రూపాయల చొప్పున రుణమాఫీ చేయడానికి 28,000 కోట్ల రూపాయలు వెచ్చించింది కేసీఆర్ ప్రభుత్వం. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేశారు 2,80,000 కోట్లు. ఆ అప్పుతో 1,022 గురుకుల పాఠశాలలు పెట్టి 6.5 లక్షల మంది మన పిల్లలకి ఒక్కొక్క అమ్మ మీద, ఒక్కొక్క అమ్మాయి మీద, ఒక్కొక్క తమ్ముడి మీద 1,20,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి నాణ్యమైన విద్య అందించారు. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేశారు. 15 లక్షల మంది ఆడకూతురులకి 1,00,000 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో వారి పెళ్లి చేయించారు. 32 కలెక్టరేట్లు మాత్రమే కాదు, 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్న తెలంగాణలో 32 మెడికల్ కాలేజీలు పెట్టిన ఘనత, 32 నర్సింగ్ కాలేజీలు పెట్టిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారిది. ఎస్, కేసీఆర్ గారు అప్పు చేశారు. అప్పు చేసి ఇంటింటికి నల్లా నీళ్ళిచ్చే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని 40,000 కోట్ల రూపాయలతో కట్టారు. ఎస్, కేసీఆర్ అప్పు చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 90% పనులు పూర్తి చేసి 30,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టారు. కానీ కేసీఆర్ చేసిన అప్పు మన భవిష్యత్తు మీద పెట్టిన పెట్టుబడి. మీరేం చేస్తున్నారు 2 ఏళ్లలో చెప్పండి? అరే నిజమేగా అనుల్లా, 2,80,000 కోట్లతోని అన్ని పథకాలు చాలు చేస్తే ఏం చేయకుండానే రేవంత్ సారు 2,50,000 కోట్ల అప్పు చేసిండు. మళ్ళా గది సుత 2 ఏళ్లనే. ఇక ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు కదా, ఇంకో మంత్రి వాకిటి శ్రీహర్ ఏమో ఇన్ఛార్జు. ఇంతమంది మంత్రులున్నా అంతమంది సర్పంచులు అయ్యిరంటే ఉత్తకథన ఎప్పుడే. మంత్రులు ఎంత కచ్చగట్టినా ఎట్లా గెలిచి వచ్చి రోజు ఎప్పుకొచ్చిండు. మా తమ్ముడు ఆర్మీ రవి అనే ఓ పిల్లగాడు ఉంటాడు, ఎక్కడున్నాడు? ఆ తమ్ముడికి నిజంగా నేను అభినందనలు చెప్తా ఉన్నా. నేను ఒక్కడికే చెప్తున్నా, ఏమనుకోవద్దు, చాలా మంది పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ తమ్ముడు మీద కేసులు పెట్టి జైలుకు పంపించాడు పొంగులేటి. పంపించాలని ప్రయత్నం చేస్తే ఆ తమ్ముడు మొన్న వాళ్ళ ఊర్లో సర్పంచ్కి పోటీ చేసి 135 ఓట్ల మెజారిటీతో పొంగులేటి అహంకారం మీద చావు దెబ్బ కొట్టి గెలిచొచ్చాడు. చిన్న గ్రామ పంచాయతీలో 135 ఓట్ల మెజారిటీ. వాళ్ళకి సినిమా అర్థమైపోయింది. మేజర్ గ్రామ పంచాయతీలు మనం గెలిచాం. ఉన్న ఒకే ఒక రూరల్ మండలంలో 25 ఉన్నాయనుకుంటా గ్రామ పంచాయతీ, 37 ఉంటే అక్కడ కూడా 3వ వంతు సీట్లు మనం గెలుచుకున్నాం. ఇక యూరియా రాష్ట్రం తీయాల్సిన మంత్రి తుమ్మలది కూడా ఖమ్మం జిల్లానే కదా, అక్కడ కూడా కరువే ఉన్నదట. ఆయనేమో రాష్ట్రం మొత్తం పొట్టు దొరుకుతుంది అనుకొస్తుండు. మధ్యలో ఒక దగ్గర కొద్దిసేపు టీ తాగుదామని ఆగినాం. అక్కడ పాలేరు నియోజకవర్గం ఎంటర్ అయిన తర్వాత ఆ టోల్ గేట్ కి యువతల కొద్దిసేపు ఆగినాం. ఆగితే 2-3 రైతన్నలు వచ్చారు. వచ్చి వాళ్ళ గోడు చెప్పుకుంటున్నారు పాలేరు వాళ్ళు. అన్నా, మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, వ్యవసాయ మంత్రి గారు మా జిల్లా, 2 ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి కూడా మా జిల్లానే, 3 మంత్రులు, 3 మొనగాళ్ళు ఉన్నారు. కానీ దురదృష్టం ఒక్క యూరియా బస్తా దొరకడం లేదు. ఎవరికి చెప్పుకోవాలి మేము? ఎవరికి చెప్పుకోవాలా
అని రైతన్నలు వచ్చి అడుగుతుంటే దుమ్ము దుమ్ము పోరి దంచుకొచ్చిండు. కార్యకర్తలు సర్పంచుల కొత్త జోష్ పట్టుకొచ్చిండు. మా సార్ మంచిగా చూసుకోవాలా ఎన్ని రోజులు మళ్ళీ తెచ్చుకుందాం.